హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్ అయితే రిలీజ్ అయింది. ఆ బైక్ ఏదంటే రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా అనమాట. గొరిల్లా 450. ఈ బైక్ అయితే మనం తరోగా దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే దీని ప్రైస్, ఇవన్నీ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ట్రీమ్లీ కవర్. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా రిలీజ్ చేసిన గొరిల్లా 450 అనమాట. సో ఇది 450cc ఇంజన్ అయితే వస్తుంది. ఇది సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇంజన్ అయితే ఇక్కడ క్యారీ అవుట్ అవుతుంది అనమాట. సేమ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, సేమ్ అలానే వస్తుంది మొత్తం. ఈవెన్ చాసెస్ కూడా హిమాలయన్ చాసెస్సే వస్తుంది, కాకపోతే వెనకాల కొద్దిగా డిఫరెంట్గా కొంచెం చేంజ్ అవుతుంది. సో దీనిలో మెయిన్ హైలైట్ అయ్యేదంటే టైర్స్ అనమాట. ఈ సెగ్మెంట్లోనే కాదు, ఇండియాలోనే వైడెస్ట్ టైర్స్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లాకి. మీరు చూడొచ్చు ఎంత వైడ్గా ఉందో. నా చెయ్యి ఇంత పెట్టినా కూడా ఇంకా ఎండ్ టు ఎండ్ అందలేదన్నమాట. సో ఇంత వైడ్ టైర్స్ ఇవ్వడం ఇదే సెగ్మెంట్ ఫస్ట్. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఎల్ఈడి ఇండికేటర్స్. మీకు బ్రేక్ ల్యాంప్ అనేది లేదు. ఈ బ్రేక్ ల్యాంప్ అనేది మిస్సింగ్ అనుకోవద్దు. ఈ బ్రేక్ ల్యాంప్ అనేది ఇంటిగ్రేటెడ్ టు ఇండికేటర్స్ ఇచ్చేసారనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. సో నేను ఇప్పుడు బ్రేక్ వేస్తున్నాను. బ్రేక్ వేస్తే మీకు బ్రేక్ ల్యాంప్ అనేది ఇండికేటర్స్లోనే ఇంటిగ్రేటెడ్ అయింది. అలాగే మీకు ఇండికేటర్స్ వేసి చూపిస్తాను. మీరు చూడొచ్చు ఇండికేటర్స్ కూడా. ఇండికేటర్స్ అండ్ బ్రేక్ ల్యాంప్ ఇంటిగ్రేటెడ్ ఎలా వస్తుంది అనేది డిజైన్ ఎంత వండర్ఫుల్గా ఇచ్చాడు ఈ డిజైన్ అయితే. వెనకాల ఇచ్చినట్టే ముందర కూడా సెగ్మెంట్ ఫస్ట్ అనమాట. ఇది ఇంత వైడ్ టైర్స్ ఏ టూ వీలర్కి లేదనమాట. మీరు ఈవెన్ స్పోర్ట్ వెహికల్ తీసుకున్నా కూడా ఇంత వైడ్ టైర్స్ అనేది లేదు. సో ఇంత వైడ్గా ఇస్తున్న టైర్స్ మీకు, కాబట్టి రోడ్ గ్రిప్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు ఇది ఆఫ్ రోడర్ మాదిరి ఉంది టైర్ కూడా, కాకపోతే ఇది రోడ్ టైరే అనమాట. సస్పెన్షన్ వచ్చి షోవా నుంచి క్యారీ అవుట్ చేస్తున్నారు. బ్రేక్ 30mm డిస్క్ బ్రేక్ అనమాట. ఇది బైబ్రీ నుంచి. సస్పెన్షన్ అనేది షోవా నుంచి వస్తుంది. సో సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మీరు హిమాలయన్ చూడొచ్చు, ఎక్కడికైనా ఆఫ్ రోడింగ్ అనేది ఎంత స్మూత్గా వెళ్ళొచ్చో. సో ఇక్కడ కూడా సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లాలో కూడా మీకు ఆఫ్ రోడింగ్ వెహికల్ లాగా ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే అల్లాయ్స్ దీనికి బ్లూ కలర్ ఇచ్చారు, ఎందుకంటే బండి అంతా మీకు వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో వెళ్తుంది. సో మీకు ముందు అల్లాయ్ బ్లూ కలర్లో ఉంటుంది, బ్యాక్ అల్లాయ్ బ్లాక్ కలర్లో ఇచ్చారనమాట. ఇది చాలా బాగుంది. అసలు మీ లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఈ బ్లాక్ అల్లాయ్కి, ఈ బ్లూ అల్లాయ్కి. అలాగే దీనిలో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది స్టాండర్డ్ అనమాట. హిమాలయన్లో ఉండే ఫీచర్ ఏమంటే మనకు ఏబిఎస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాక్ సైడ్ ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు డ్రిఫ్ట్ చేయడానికి. కాకపోతే దీనిలో ఆప్షన్ ఇవ్వలేదు. అక్కడ చూస్తే మీకు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. హిమాలయన్లో లాగా డ్యూయల్ షాక్ ఉండదు, ఓన్లీ మోనోషాక్ ఉంటుంది. కాబట్టి లెస్ ట్రావెల్ అనేది అయితే ఉంటుంది. అంటే మనకు ఆఫ్ రోడింగ్కి అంత కంఫర్ట్గా ఉండకపోవచ్చు, కాకపోతే ఆన్ రోడ్ మీకు చాలా కంఫర్ట్ని అయితే ఇస్తుంది ఈ వెహికల్. రేడియేటర్ అనమాట, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి ఈ రేడియేటర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ట్యాంక్ చూసుకుంటే మీరు ఈ పెయింట్ స్కీమ్ చూడొచ్చు, వైట్ అండ్ బ్లూ చాలా సూపర్గా ఇచ్చారు మొత్తం. ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 11 లీటర్స్ అనమాట. హిమాలయన్ కంటే చాలా తగ్గుతుంది ట్యాంక్ కెపాసిటీ అయితే. ఇది 11 లీటర్స్ మాత్రమే వస్తుంది. ఇనిషియల్గా మనకు కీ ఆన్ చేస్తూనే గొరిల్లా అనే టైటిల్ పడుతుంది అనమాట, యానిమేషన్. తర్వాత మీకు స్పీడోమీటర్ ఎండ్కి వెళ్ళి వస్తుంది. మీరు చూడొచ్చు మొత్తం డిజిటల్ అనలాగ్ అనమాట. మొత్తం మీకు డిజిటల్ కావాలంటే డిజిటల్ పెట్టుకోవచ్చు, ఇది అనలాగ్ కావాలంటే అనలాగ్ పెట్టుకోవచ్చు. దీనిలో 2 ఆప్షన్స్ ఇచ్చారు దీనిలో. కాకపోతే నాకైతే అనలాగ్ అయితే బాగా అనిపించింది కాబట్టి మీకు అనలాగ్ పెట్టి చూపిస్తున్నా. ఇది గేర్ ఇండికేటర్ అనమాట, న్యూట్రల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో మీరు ఎన్నో గేర్లో ఉన్నది అనేది ఇక్కడ తెలుస్తుంది. మీరు ఎంత కిలోమీటర్స్ ఫాస్ట్ వెళ్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. మీకు ఆర్పిఎం అనేది ఈ దీనిలో తెలుస్తుంది అనమాట. సో ఇదైతే చాలా నీట్గా డిజైన్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. ఇక్కడ మీరు స్విచ్ గేర్ చూడొచ్చు ఎంత ప్రీమియంగా ఉందో. మీకు మిటియర్ ఈ వెహికల్స్ కంటే చాలా ప్రీమియంగా ఉంది. అలాగే ఇక్కడ నాబ్ ఉంది. ఈ నాబ్ ఒక ఇదేమంటే మీరు ఇన్ కేస్ మీరు డ్రైవింగ్లో ఉంటే ఈ వెహికల్ యొక్క సెట్టింగ్స్కి మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ నాబ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సెట్టింగ్స్ అనేది చేంజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ నాబ్ ఆపరేట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ సెట్టింగ్స్ అనేది అపియరెన్స్, ట్రిప్ ప్రిఫరెన్స్, మై వెహికల్, సిస్టమ్ ఇలా అంతా చేంజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు సిస్టంలోకి వెళ్ళాలంటే ఆ నాబ్ అనేది దీనిలో సెంటర్లో ప్రెస్ చేస్తే సిస్టంలోకి వెళ్తుంది అనమాట. సిస్టంలో మనకు క్లాక్, స్పీడ్, డిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ సైడ్ స్విచ్ గేర్ చూస్తే మీరు మోడ్, అలాగే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. సో ఇక్కడ మోడ్ అనేది ఎందుకంటే దీనిలో బేసిక్గా 2 రైడ్ మోడ్స్ ఉన్నాయి, ఎకో అండ్ పర్ఫార్మెన్స్ రైడ్ మోడ్ అనమాట. మీరు పర్ఫార్మెన్స్ అయితే ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎకో అంటే కొద్దిగా బండి స్లో అయ్యి ఎకో మోడ్లో వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు మోడ్ చేంజింగ్, పర్ఫార్మెన్స్, ఎకో. సో మీరు ఇక్కడ ఫంక్షన్స్ చూడొచ్చు.
ట్రిప్ మీటర్ ఉంది, ట్రిప్ 1 ట్రిప్ 2 చూడొచ్చు. అలాగే ఫ్యూయల్ రేంజ్, మనకు ఉన్న ఫ్యూయల్తో ఎంత ఫ్యూయల్ రేంజ్ ఉంది అనేది కూడా చూపిస్తుంది. ఫ్యూయల్ కన్జంప్షన్ ఎంత కన్జంప్షన్ చేస్తుంది, వోల్టేజ్, బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది, తర్వాత ఇంజన్ టెంపరేచర్ కూడా దీంట్లో ఇది హైలైట్ ఫీచర్. ఇంజన్ టెంపరేచర్ ఎప్పుడైనా ఎక్కువ అయితే మనం పక్కన నిలిపి ఇంజన్ కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. సో ఇంజన్ టెంపరేచర్ కూడా మీకు ఇక్కడ ట్రిప్పర్ నావిగేషన్లోనే తెలుస్తుంది. ఇంతకు ముందు అంతా మనకు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు సి పోర్ట్కి చేంజ్ అయ్యారు. ద మెయిన్ హైలైట్ రాయల్ ఎన్ఫీల్డ్కి ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఓల్డ్ ప్రాసెస్ అంతా చేంజ్ చేస్తుంది. మొత్తం ఎల్ఈడి ఇండికేటర్స్, ఎల్ఈడి హెడ్ లైట్స్ మొత్తం ఇలా కన్వర్ట్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ మీకు నెక్స్ట్ క్లాసిక్ 350కి కూడా మొత్తం ఎల్ఈడి ఇండికేటర్సే వస్తాయి. అలాగే ఎల్ఈడి హెడ్ లైట్ కూడా సేమ్ ఇదే హెడ్ లైట్ ఫాలో అవుతుంది అనమాట వెహికల్కి అంతా. మీరు చూడొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఇన్ బిట్వీన్, కింద ఒక లైట్, పైన ఒక లైట్ అనమాట. పైన హై బీమ్, కింద లో బీమ్ అనమాట. మీరు సైడ్ ఇండికేటర్స్ చూస్తే మీకు టోటల్ ఎల్ఈడీస్. ముఖ్యంగా మనం రాయల్ ఎన్ఫీల్డ్ కొంటున్నామంటే బైక్ ఒక బీట్స్ చూస్తాం. సో ఇప్పుడు మనం ఈ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా ఒక బీట్స్ ఎలా ఉంది, ఇలా ఉంది బీట్. సో మనం రైజ్ చేస్తుంటే చూస్తే సీట్ అనేది మనకు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్లో చాలా హైట్ ఉంటుంది. అది మేజర్ డిఫెక్ట్. ఇన్ కేస్ మనం షార్ట్గా ఉంటే ఆ సీట్ అనేది మనకు దానిపైన కూర్చుంటే కాళ్ళు అనేది అందేటివ్ కాదు. సో ఇక్కడ సీట్ అనేది కొంచెం తక్కువ చేశాడు. నార్మల్గా ఈ శారీ గార్డ్ అనేది మనకు అదర్ వెహికల్స్లో ఇంటిగ్రేటెడ్గా ఉండదు. మనం ఎక్స్ట్రా యాక్సెసరీ మాదిరి పర్చేస్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతి ఒక్క బైక్కి ఇంటిగ్రేటెడ్గా ఇస్తాడనమాట. అలాగే ఇక్కడ ఫుట్ పెగ్స్ చూడొచ్చు, చాసిస్లోనే ఇంక్లూడెడ్ అయ్యి వచ్చాయి ఫుట్ పెగ్స్. చాలా బాగుంది ఇది. మీరు నార్మల్గా చూస్తే ఈ లైట్ వైర్స్ ఇవన్నీ, ఈ వైరింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అదంతా మనకు ముందంతా బయటకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఇది సపరేట్గా డిజైన్ చేశారనమాట. ఇది ప్లాస్టిక్ క్లాడింగ్, దానికి సపరేట్గా నట్స్ ఇచ్చేసి ఈ వైరింగ్ అంతా మొత్తం ఇన్విజిబుల్గా లోపల వెళ్ళేటట్టు ఈ ప్లాస్టిక్ క్లాడింగ్ అంతా డెవలప్ చేశారు. ఇది ఎంత నీట్ లుక్ ఉందో చూడొచ్చు మీరు. మీరు కీ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ కీ నార్మల్ కీనే మీకు ముందటి నుంచి వస్తున్నదే చూడొచ్చు. ఇక్కడ 1 కీకి మాత్రం ఇది ఇచ్చారు, మెటల్ దీని మాదిరి. ఇంకో కీకి అది కూడా లేదు. సో 1 కీ అయితే మనకు మెటల్ దీంతో వస్తుంది. ఇంకో డూప్లికేట్ కీ అనేది ఓన్లీ లోగో అనేది ఇలా చూపిస్తున్నారు అనమాట. దీనిలో km/h అనేది డిజేబుల్ చేశారు. సో మనకు ఎంత km/h ట్రావెల్ చేస్తున్నాం అనేది సరిగ్గా తెలియడం లేదు. సో ఇది టోటల్గా చూడొచ్చు మీరు 6 గేర్ బాక్స్ అనమాట. నార్మల్గా 5 గేర్ బాక్స్ వస్తుంది, దీనిలో 6 గేర్ బాక్స్ అనమాట. బ్రేక్స్ అయితే ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నాయి. మీకు ఇక్కడ సిటీ కాబట్టి నేను వేసి చూపించలేకపోతున్నా, మీరు వేసి చూపిస్తాను. మీకు చూడొచ్చు ఎంత హాల్ట్ వచ్చిందో. అలాగే ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు ఆటో అనమాట. మీరు డేకి వస్తే వైట్గా ఉంటుంది. అలాగే ఇన్ కేస్ మీరు అండర్ ద బ్రిడ్జెస్ ఎక్కడైనా ట్రావెల్ చేస్తే అది బ్లాక్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంది. సో ఈ వెహికల్లో టర్నింగ్ రేడియస్ అయితే చాలా తక్కువ ఉంది. సో మీరు ఇన్ కేసు క్విక్గా మీరు యూటర్న్స్ చేయాలంటే షార్ట్గా టర్న్ చేయలేరు, కొంచెం లాంగ్ టర్న్ అయితే చేయాల్సి వస్తుంది. అలాగే హీట్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్స్ అనేది హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇక్కడ ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయినా కూడా మనకు హీట్ అనేది చాలా వస్తుంది. ఆల్మోస్ట్ మనం ఒక 5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. ఆల్రెడీ నాకు షూస్ వేసుకున్నా కూడా హీట్ అనేది నా కాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. సో అంత హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు రేడియేటర్ సౌండ్ అనేది ఎంత సౌండ్ వస్తుందో. సో ఈ రేడియేటర్ సౌండ్ బట్టి మీకే అర్థమవుతుంది ఎంత హీట్ అయింది బండి. సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే మనకు హీట్ చాలా ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే ఈ గొరిల్లా కూడా హీట్ అనేది చాలా ప్రొడ్యూస్ చేస్తుంది.